ఇదే మాట చెప్తున్నాను, మన మరణము దేవుని దగ్గర విలువ కలిగి ఉండాలి. ఎవరి దగ్గర? మన ఇంటి దగ్గర కాదు. తల్లిదండ్రుల దగ్గర విలువ అంటే ప్రతి బిడ్డ ఎలాంటివాడైనా తల్లిదండ్రులకు విలువ కలిగిన వాడే. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగిందిగా ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం ఎలా ఉండాలంటే దేవుని భక్తులుగా ఉండాలి, దేవుని సేవించే వారిగా ఉండాలి. మనుషులను సేవించేవారు మనుషులకే ప్రాధాన్యత ఇస్తారు, కానీ దేవుని సేవించేవారు దేవునికి ప్రార్థిస్తారు. కాబట్టి ఆ దేవుడే నీ ఆత్మ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడంట పరలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రపంచమంతా కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు నమ్ముకుంటున్నారు, ఆయన అడ్డు పెట్టుకొని చేసే వాళ్ళు చేస్తున్నారు, రకరకాలుగా జరుగుతున్నాయి. కానీ రేపు ముగింపు అనేది ఖచ్చితంగా నాకు మీకు ప్రపంచం అంతటికి కూడా సిద్ధపడి కలిగి ఉంది. హల్లెలూయా. ఆ మరణం అనేది మన కొరకు, ఆ గమ్యం అనేది ఖచ్చితంగా ఎదురు చూస్తూనే ఉంది.